విజయనగరం జిల్లాలో అంటే నేను అడిగేది ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలను గెలవబోతుందంటారు. బయటకు వచ్చినట్టు రిపోర్ట్స్ ప్రకారం చూస్తే కనీసం 6 స్థానాలు గెలుస్తున్నాడు. చీపురుపల్లిలో ఆయన ఓడిపోతున్నాడని తెలిసింది. బొత్స సత్యనారాయణ ఆ బ్రదరు భార్య మొత్తం కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమంది ఎమ్మెల్యేలు అయిపోయారండి, మినిస్టర్లు అయిపోయారు, పార్లమెంట్ మెంబర్లు అయిపోయారు, జిల్లా పరిషత్ చైర్మన్లు అయిపోయారు. ఇలా ఒక కుటుంబం ఆక్రమించుకున్నటువంటిది ఉన్న చోట ప్రజల్లో సహజంగా అది ఏంటంటే నెగిటివిటీ వస్తుంది. అటువంటి పరిస్థితి విజయనగరంలో కూడా ఉంది. చీపురుపల్లిలో కూడా ఎన్నాడు పదవులు పట్టుకుంటారు, వీళ్ళ కుటుంబమే చేయాలా అనేటువంటి అశోక్ గజపతి రాజుని మనం ఎలా అనుకున్నామో అలాగా ఇక్కడ చీపురుపల్లి సంస్థానం కింద అయిపోయింది. ఆయన ఒకప్పుడు సాంబశివరాజు గారి శిష్యుడు. ఆయన సాంబశివరాజు గారి వల్ల ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. సాంబశివరాజు గారే ఆయన్ని ఎంకరేజ్ చేశాడు. సాంబశివరాజు గారే సీట్ ఇప్పించారు. ఆయన మినిస్టర్గా పనిచేశాడు. 8 సార్లు 9 సార్లు ఆయన ఎంపీ ప్రోటెం స్పీకర్గా కూడా పనిచేశారు. ఆర్టీసీ మినిస్టర్గా పనిచేశారు. వాళ్ళ అబ్బాయి సురేష్ ఎమ్మెల్సీగా ఉన్నాడు, వైఎస్ఆర్సీపీగా ఉన్నాడు. ఆయన డాక్టర్ కూడా. అంచేతను ఇటువంటి వాడు రాజకీయాలు నడిచిన చోట గాలి ఒక్కోసారి పనిచేస్తున్నాడు, ఒక్కోసారి గాలి పనిచేయదు. అంచేత వీళ్ళ మీద భక్తి భావం కన్నా, వాళ్ళు పూజించే భావం కన్నా, వాళ్ళు కొలిచే భావం కన్నా ఇప్పుడు ప్రజల్లో జనరల్గా వ్యతిరేకత వచ్చిందండి. ఎందుకంటే మనకేం చేశారు, మనకేమైనా ఉపకారం చేశాడా, ఆయన సంపాదించుకోవడం తప్ప మనకు ఎవరైనా చేస్తున్నారా, మనకేమైనా అభివృద్ధి పొందామా, మన డెవలప్మెంట్ ఉందా, మందు తాగించడమే తప్ప ఇంకో కార్యక్రమం ఏమైనా ఉందా సాయంకాలం నుంచి పొద్దున్న వరకు. వీళ్ళంతా సారావ్యాపారాలు చేస్తుండండి. అంచేత ఇటువంటి అన్ని మార్పు వచ్చింది. ఈ మార్పులో చాలామంది ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మార్పుల్లో భారతదేశంలో కూడా మార్పు వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే వేవ్ లెంగ్త్ అండి అది. అంచేత మనం ఇటువంటి విషయాల్లో ఒక వేవ్ వస్తుంది కాబట్టి ఆ వేవ్లో వాడా వీడా అనేటువంటి చూడరండి. అంత మన ఎందుకంటే నేను 83లో చూశాను రామారావు గారు, మళ్ళీ 1985లో చూశాను. 89 రామారావు గారు ఓడిపోయారు, మళ్ళీ రామారావు గారు సునామీ కింద వచ్చేసింది. ఇలాగా అటువంటి సునామీలు వచ్చినప్పుడు ఇటువంటి వాడు ఎవరు కూడా కనపడరండి. సార్, విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ఎక్కువ చోట్ల గెలవబోతున్నారా లేదా వైసీపీ అక్కడ సత్తా చాటే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? విశాఖపట్నం నుంచి మించిగా స్థానాలన్నీ వస్తాయండి. నాకు చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. నేను చదువుకున్నటువంటి ప్రాంతం కూడా అది. నాకు అప్పటి నుంచి పొలిటికల్గా కూడా సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవాళకి కూడా చాలామంది తెలిసిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు రెగ్యులర్ కాంట్రాక్ట్లో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. నేను అలాగే 4th అక్కడే ఉంటున్నానండి, విశాఖపట్నంలో ఉంటున్నాను. కౌంటింగ్ రోజు నా ఊళ్ళో ఉంటున్నాను. ఎంచేతంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అంతా మైగ్రేటెడ్ పీపుల్, వ్యాపారాలు రీచి వచ్చినటువంటి వాళ్ళు, కంపెనీలు పెట్టినటువంటి వాళ్ళు, చదువు కోసం వచ్చి స్థిరపడినటువంటి వాళ్ళు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే వైజాగ్లో ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరూ చెప్పినటువంటి అకార్డింగ్ టు ద రిపోర్ట్స్ డెఫినెట్లీ ఫ్రంట్ వీల్ వన్ ద గేమ్ అండి. అక్కడ జరిగే ఎన్నికల్లో వచ్చే రిజల్ట్స్లో ఫ్రంటే గెలవబోతుందండి. ఓకే, నెక్స్ట్ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి సత్తా చాటే అవకాశం ఉందా లేదా వైసీపీ ఎక్కువ స్థానాలని అక్కడ కవిసం చేసుకునే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు సార్? నేను ఆ ప్రాంతం నుంచి ఎయిల్స్ ఫ్రమ్ ఓల్డ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి. అంచేత చాలామంది స్నేహితులు ఉన్నారు. ముందు నుంచి 30-40 ఇయర్స్ నుంచి అంతా తెలుసుకున్న వ్యక్తులు ఉన్నారు రాజకీయాల్లో. అటు బుచ్చే చౌదరి గారి దగ్గర నుంచి, యనమల రామకృష్ణ గారి దగ్గర నుంచి, నెహ్రూ గారి దగ్గర నుంచి, వీళ్ళందరూ కూడా ఏఎస్ రాజు గారి దగ్గర నుంచి, వీళ్ళందరూ ఇప్పుడు ఉన్నటువంటి విశ్వరూప్ గారు కూడా వైసీపీలో ఉన్న మంత్రిగా ఉన్న వాళ్ళంతా నాకు తెలుసున్నటువంటి వ్యక్తులేండి. అంచేతను ఈ గాలిలో మొత్తం ఉన్నట్టు పాత జిల్లాలో ఈస్ట్ ఒక సామెత ఉందండి, తూర్పు పశ్చిమ గోదావరి ఏ పార్టీ గెలుస్తుందో అదే అధికారంలోకి వస్తున్నారు. 2 జిల్లాల్లోని ఇప్పుడు ఫ్రంట్కి వెళ్ళబోతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా మనం మీరు రఘురామకృష్ణరాజు గారు ఇది రెబెల్ క్యాండిడేట్. ఆయన మొట్టమొదటి ఎదిరించి పోరాడినటువంటి వ్యక్తి జగన్ని తట్టుకుని నిలబడినటువంటి వివేకానంద రెడ్డి లాగా ఎగిరిపోలేదు పాపండి. అంచేత ఏంటంటే అమ్మలాగా పారిపోలేదు, చెల్లిలాగా పార్టీ పెట్టలేదు, పార్టీ ప్రెసిడెంట్ అవ్వలేదు. ఆయన వ్యక్తిగత మీద కలేజా తోటి నిలబడినటువంటి బాపరాజు గారితో, కన్మూరి బాపరాజు గారు, మీసాల బాపరాజు గారు అంటాం, వాళ్ళ అన్నగారు అబ్బాయి స్వయంగా. అంత ముందున్న ఎంపీ గారికి దగ్గర గంగరాజు గారి దగ్గర బంధువు ఆయన. ఆయన సత్తా చూపించుకున్నాడు. ఫ్యామిలీ కలిసి వచ్చినా కలిసి రాకపోయినా, ఫ్యామిలీలో వ్యతిరేకించినా, ఏం చేసినా సరే రఘురాముడు నిలబడతాడని బాణం పట్టుకుని ఉంచున్నాడు. నేనే విజయం సాధిస్తాను. నిన్న మీటింగ్లో కూడా ఆయన అక్కడ కలిసినప్పుడు కూడా ఎన్టీఆర్ ఘాట్లో కానీ అక్కడ కానీ ఆయన వచ్చారు అక్కడ. అంచేత ఏంటంటే ఈ 2 జిల్లాల్లో కూడా పెద్ద మార్పు ఉందండి. ఓకే సార్, ఏంటి అంటే తూర్పుగోదావరి జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్డీఏ కూటమి అక్కడ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందా? 90% వాడు గెలిచి పొందే స్థానాల్లో 90% కూటమే గెలుస్తుంది.
ఇందులో మీరు రాసి పెట్టుకోవచ్చు కూడా. ఓకే, పిఠాపురంలో పరిస్థితి ఎలా ఉండబోతుంది సార్? పిఠాపురంలో ఇప్పుడు కూటమి అభ్యర్థిగా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు బరిలో దిగారు. అక్కడే ఉన్నానండి. అయితే నాకు వాళ్ళ బ్రదర్ కూడా బాగా ఫ్రెండ్. మేము అంతా అమెరికా ఎన్టీఆర్ చిరంజీవి నేను కలిసి వెళ్ళినప్పుడు అమెరికాలో కూడా మేమంతా న్యూయార్క్లో ఒక 1994లో. అప్పటి నుంచి నాకు అంత ముందు నుంచి దాసనారాయణ గారి స్నేహం ఉంది. నాకు అతనంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. అతను పవన్ కళ్యాణ్ కలిజ ఉన్నటువంటి వాడు. అతని వ్యక్తిగత విషయాల్లో మనం ఏ వ్యక్తిని కూడా మనం అంటాను లేదండి. అలా అనుకుంటే ప్రతి వ్యక్తి మీద ఇలా చూపించడానికి ఉంటుంది తప్ప ఇలా చూపించుకోవడానికి ఎవరికి ఉంటుంది. అంచేత ఏంటంటే అతను మంచి కమిట్మెంట్ తోటి వచ్చిన వ్యక్తి అండి. నేను సొసైటీని బాధే, ఆయనకి కులం ఆపాదించకూడదు. రాజకీయాల్లో కులాలు ఆపాదిస్తే ఎవరు కూడా సక్సెస్ కాలేరండి. ఏ కులం కూడా సక్సెస్ కాలేదు. ఇంతమంది గొప్ప లీడర్స్ కూడా రాలేరు. అంచేతను అసలు ఏ కులం సపోర్ట్ లేకుండా గెలిచినట్టు వావులాల గోపాలకృష్ణ గారు కానీ, అలాగే అన్ని ఎంతోమంది మనం ఉన్నారు. తెన్నిడి శ్రీనాథన్ గారు కానీ, మన లెక్కకు మించినటువంటి వ్యక్తులు మన రాజకీయాల్లో వచ్చి సర్వీస్ చేసిన వాళ్ళు ఉన్నారు. దయచేసి కులంతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ గారు గొప్ప మెజారిటీతో గెలుస్తున్నారు ఇక్కడ, మంచి మెజారిటీతోటి. నేను కూడా వెళ్ళానండి ఆ నామినేషన్స్ రోజు అక్కడ ఉన్నాను నేను. కానీ వరం గారు ఆయన సపోర్ట్ చేశారు కాబట్టి, ఆయన ఎక్స్ఎమ్మెల్యే కాబట్టి ఆయన సీట్ ఇవ్వకపోయినా గెలిచినటువంటి వ్యక్తి. అప్పుడు అదే పార్టీ తెలుగుదేశం పార్టీ తిరస్కరించినప్పుడు కూడా వంగా గీత అనేటువంటి వ్యక్తి నేను రామారావు గారి దగ్గర స్వయంగా తీసుకుని అవును అడగండి మీరు ఎప్పుడైనా స్వయంగా తీసుకెళ్తే జడ్పీ చైర్మన్ ఇచ్చారు. బ్రదర్ ఇప్పుడు మంచివాడైనా అని అడిగారు. మంచివాడన్నా. అలాగే వెస్ట్ గోదావరికి అమ్మాయి లేడీ, ఆ పేరు మర్చిపోయానండి, రాజేశ్వరి అనుకుంటే. ఇద్దరు నేను రామారావు ఛాంబర్లో తీసుకెళ్ళా. సార్, ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ కూటమి సత్తా చాటబోతుందా లేదా వైసీపీకి ఎక్కువ స్థానాలు రాబోతున్నాయా అంటే ఏం చెప్తారు? ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ రామారావు జిల్లా కానీ కృష్ణా జిల్లా కానీ ఎక్కువ మెజార్టీ స్థానాలు ఫ్రంట్కి వస్తుంది, నేషనల్ ఫ్రంట్కి వస్తున్నాయండి. అందులో ఏమీ అనుమానం లేదు. నేను కాక మన అమిత్ షా గారు కూడా చెప్పినటువంటి లెక్కలు అవే. కూటమి గెలుస్తుందని చెప్పారు. వాళ్ళ అంచనాల ప్రకారం కూడా వాళ్ళకి అందినటువంటి రిపోర్ట్స్, ఆయన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి కూడా, అలాగే అంతే పోలీస్ రిపోర్ట్స్ ఉంటాయి. వీటన్నిటి ప్రకారం కూడా తప్పనిసరిగా కూటమికే మెజార్టీ 80%. ఓకే సార్, గుడివాడలో వైసీపీ నుంచి కొడాలి నాని గారు పోటీ చేస్తున్నారు. అలాగే కూటమి అభ్యర్థిగా వెనిగళ్ల రాము గారు పోటీ చేస్తున్నారు. వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? నాని కన్నా ఈసారి ఎక్కువ మంది రెబల్గా జనం తిరుగుబాటు వచ్చిందండి నాని మీద. ఆయన జనం మీద తిరుగుబాటు చేశాడు, పార్టీ మీద కాదండి. అంటే ప్రజలు తిట్టడం, ప్రజలు అవమానించడం, తను సపోర్ట్ చేయకపోతే వచ్చినటువంటి తన దగ్గర తిరిగి దూరంగా వెళ్ళిపోతే వాళ్ళందరినీ పిలిచి తిట్టడం, ఇటువంటి నోటు దూల ఆయన్ని పాడు చేసిందండి. ఏంటంటే కొడాలి నానికి నోటు దూల నాని పేరుంది అక్కడ ఏరియాలో. అంచేతను కమిట్మెంట్ ఉన్న పార్టీ పట్ల కానీ ఆయన ఎందుకంటే ఆయన కోపాల ఆయన టికెట్ ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు దూరం చేశాడు. వంశీ అంతే. ఇలాగా ఆ కమ్యూనిటీస్ వచ్చి ఆయన వ్యతిరేకించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి బయట కమ్యూనిటీస్ కన్నా. తెలుగు సో గన్నవరం నుంచి వల్లభనేని వంశీ ఓడిపోయే అవకాశం ఉందంటారు? అయితే 100% ఉందండి. ఇంకా అసలు తెలియలేదు గన్నవరం స్థానం. గతంలో జరిగినటువంటి పరిణామాలు బట్టి వంశీకి ఇవ్వాల్సినటువంటి వచ్చిన పరిస్థితి వచ్చింది. లేకపోతే అంతకుముందు విజయ ఎలక్ట్రికల్స్ వాళ్ళ బ్రదర్కి ఇచ్చారు, గెలిచారు ఆయన. రామారావు టైం నుంచి వాళ్ళ సంబంధాలు ఉన్నాయి. అలాగే విజ్ఞానరత్న గారి అబ్బాయికి ఇచ్చారు ఎంపీ, వైసీపీకి గెలిచాడు ఆయన. గెలిస్తే మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశంలోకి వచ్చారు. ఇలా దూరం అయినటువంటి వాళ్ళంతా దగ్గర అయ్యారు, దగ్గర అయినటువంటి వాళ్ళంతా దూరం అయ్యారు. రాజకీయాల సహజం ఇది. ఓకే, నెక్స్ట్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూటమి ఎక్కువ స్థానాలు గెలవబోతుందా లేదంటే వైసీపీ ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఉమ్మడి అది ఏదైతే గుంటూరు జిల్లా కొంచెం కన్ఫ్యూజన్ ఉందండి. ఎందుకంటే కమ్యూనిటీస్ రిలీజియస్ వైజ్గా కూడా ముస్లిం డామినేటెడ్ ఏరియాస్ ఉన్నాయి, అలాగే క్రిస్టియన్ డామినేటెడ్ ఏరియాస్ ఉన్నాయి. అలాగే దాన్ని బట్టి ఈక్వేషన్స్ మారినాయి. చదువుకున్న వాళ్ళు వచ్చారు, ఓటేసారు. అక్కడ ఉమ్మడి గుంటూరు జిల్లా మీరు అన్నట్టుగా ఎక్కువ మంది అమెరికా నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, బోత్ కమ్యూనిటీస్లో.